చెప్పినప్పుడు చెప్పాను, భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఇందిరాకాల్ ఎక్కడుంది? ఇది కారాకోరం పర్వతాలలో ఉన్నది. ఈ కారాకోరం పర్వతాలలో ఉన్న ఇందిరాకాల్ నుంచి NJ9842 శిఖరం వరకు ఏర్పాటు చేసిన రేఖని యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ అని అంటాము. అలా చైనా వాడు వచ్చేసి భారతదేశంలోకి రాకూడదు, ఎస్ పాకిస్తాన్ వచ్చేసి మరియు మన భూభాగంలోకి రాకూడదు అని చెప్పేసి ఇలా 3 రేఖలు గీయబడింది. ఇలా గీసి భారతదేశం సాధారణంగా పరిపాలన చేసుకుంటూ ఉన్నది. ఏ ఒప్పందం ప్రకారం? సిమ్లా ఒప్పందం ప్రకారం. ఇలా గీసిన తర్వాత ఈ చెడు పొద్దు అనేది వదులుకోలేదు వీళ్ళు. మళ్ళా ఏం చేశారంటే 1980వ సంవత్సరంలో ఏం జరిగిందంటే సియాచిన్ ప్రాంతానికి సియాచిన్ ప్రాంతానికి పర్యాటకులను పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? పాకిస్తాన్ దేశం. పాక్ ఆక్రమిత కాశ్మీర్, మనం ఆ రోజు సైలెంట్ గా ఎక్కినాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రదేశాన్ని ఇది మా ఆధీనంలో ఉంది ఫీలింగ్ తో ఏం చేశారు? 1980వ సంవత్సరంలోనే కారాకోరం పర్వతాలలో ఉండే సియాచిన్ ప్రదేశానికి పర్మిషన్ ఇచ్చాడు. వాస్తవంగా సియాచిన్ వచ్చేసి 5400 మీటర్ల ఎత్తులో ఉందమ్మా. సముద్ర మట్టంతో పోలిస్తే 5400 మీటర్ల ఎత్తులో ఉంది. ఏ ప్రదేశం? సియాచిన్. ఇంత ఎత్తైన ప్రదేశం ఉండడం వల్ల మంచు ఎక్కువగా పడుతుంది, అది గమనించాల. ఎక్కడైతే ప్రపంచంలో సముద్ర ఉపరితలం కంటే 4500 మీటర్ల ఎత్తైన ప్రదేశం ఉంటే ఆ ప్రదేశంలో ఖచ్చితంగా మంచు పడుతుంది. అలాంటి ప్రదేశం సియాచిన్ ప్రదేశము. ఇక్కడ చాలా కష్టంగా ఉంటుందండి లైఫ్. ఎస్, ఈ సియాచిన్ ప్రదేశంలోకి పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? పర్యాటకులు. ఏ దేశము? పాకిస్తాన్. మాది అని ఫీలింగ్ తో ఇచ్చారు. అది వాస్తవంగా ఎక్కడుంది? సియాచిన్ ప్రదేశం పాక్ ఆక్రమిత ప్రాంతంలో కారాకోరం పర్వతాల్లో ఉంది. ఇది ఎక్కువ మంచు పడుతూ ఉంటది. ఇక్కడ ఎక్కువ మంచు పడడం వల్ల అత్యంత శీతల ప్రదేశం ఏది? సియాచిన్. మరియు అందువల్ల ఎక్కువ మంచు పడడం వల్ల దీన్ని ఏమంటారంటే ప్రపంచంలో అతిపెద్ద హిమనీ నదం. ప్రపంచంలో అతిపెద్ద హిమనీ నదం, హిమంతో కూడిన ప్రదేశం హిమనీ నదం అంటాం. అలాంటి సియాచిన్ ప్రాంతానికి ఎప్పుడైతే పర్యాటకులు పాకిస్తాన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల భారతదేశం అలర్ట్ అయిపోయింది. భారతదేశం అలర్ట్ అయిపోయేసి ఏం చేసిందంటే 1984వ సంవత్సరంలో ఆపరేషన్ మేఘదూత్ ఆపరేషన్ మేఘదూత్ తో మనం పోలీస్ చర్య తీసుకొని మరియు ఆపరేషన్ మేఘదూత్ తో సియాచిన్ ప్రదేశంలోకి పాకిస్తాన్ వారిని ఎవరిని రానియకుండా అడ్డుకట్టడం జరిగింది. అంటే సియాచిన్ ప్రాంతాన్ని మన దేశం ఆధీనంలోకి తీసుకుని వచ్చాము. ఏ ఆపరేషన్ ద్వారా? ఆపరేషన్ మేఘదూత్. ఎప్పుడు? 1984. ఈ విధంగా సియాచిన్ అనే ప్రదేశము భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య వివాదాస్పదంగా మారిపోయింది. వాళ్ళు మాది అంటున్నారు, ఇది మనం అంటున్నాము. ఏ పర్వతాల్లో ఉంది? కారాకోరం పర్వతాల్లో ఉంది. కారాకోరం పర్వతాలు ఎక్కడున్నాయి? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రదేశంలో ఉన్నాయి. ఎస్, అందువల్ల వాళ్ళు మాదేని ఫీలింగ్ తో ఉన్నారు. తర్వాత మనం చర్య తీసుకుని భారతదేశంలోకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఏ ప్రదేశాన్ని? సియాచిన్ ప్రదేశాన్ని. ఏ ఆపరేషన్ ద్వారా? ఆపరేషన్ మేఘదూత్ ద్వారా. ఓకే, ఈ విధంగా 1984లో జరిగింది సంఘటన. తర్వాత మళ్ళీ ఏం జరిగింది వచ్చిన 1999వ సంవత్సరంలో 1999వ సంవత్సరంలో జస్కార్ పర్వతాలలో జస్కార్ పర్వతాలు. ఇక్కడ మీరు గమనించాలా? ఏం గమనిస్తున్నారు? ఇక్కడ మీరు చూస్తే ఇవి కారాకోరం పర్వతాలు దక్షిణ వైపులో లడక్ పర్వతాలు దక్షిణ దిశలో జస్కార్ పర్వతాలు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే జమ్మూ కాశ్మీర్ లేదా లడక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. పాతకాలం చూసుకుంటే 2019 అక్టోబర్ 31 బ్యాక్ అయితే జమ్మూ కాశ్మీర్ అనే వాళ్ళు 2019 అక్టోబర్ 31 తర్వాత జమ్మూ కాశ్మీర్ ను 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఒకటి లడక్. ఓకే, పైన వచ్చేసి కారాకోరం పర్వతాలు, రెండు వచ్చేసి లడక్ పర్వతాలు, మూడు వచ్చేసి జస్కార్
పర్వతాలు. ఓకేనా? ఇలా జస్కార్ పర్వతాలు అనేది ఈ విధంగా ఉంది. ఓకే, వెరీ నైస్. ఈ జస్కార్ పర్వతాలలో ఉన్న కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడు? 1999వ సంవత్సరం. జస్కార్ పర్వతాలలో ఏమన్నా జస్కార్ పర్వతాలలో ఏ నగరాన్ని? కార్గిల్ నగరాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. చూడండి, 1980లో సియాచిన్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. మళ్ళా సైలెంట్ గా ఉన్నారా? 6 మంది ఎనర్జీ వచ్చింది అంటే మనమే దాన్ని మళ్ళీ హ్యాండ్ అవుట్ చేసేసుకున్నాం. మళ్ళా సైలెంట్ గా కొన్ని సంవత్సరాల నుండి మళ్ళా 1999వ సంవత్సరంలో జస్కర్ పర్వతాలలో కార్గిల్ నగరాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. వెంటనే భారతదేశం ఎలక్ట్ అయింది. వీళ్ళు నమ్మడానికే లేదు, ఇలా ఖచ్చితంగా మళ్ళీ యుద్ధం చేయాలని చెప్పేసి కార్గిల్ కోసం 1999వ సంవత్సరంలో యుద్ధం ప్రకటన చేసి మళ్ళీ కార్గిల్ యుద్ధం జరిగి ఆ యుద్ధంలో మళ్ళీ గెలిచాము. ఆ కార్గిల్ నగరాన్ని ఏ ఆపరేషన్ ద్వారా మనము మళ్ళీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాము, ఆక్రమించుకున్నాము అంటే ఆపరేషన్ విజయ్. ఏనన్నా? ఆపరేషన్ విజయ్. ఈ ఆపరేషన్ విజయ్ ద్వారా